హలో నమస్తే, వెల్కమ్ టు D9 టీవీ న్యూస్. సో మొత్తానికైతే ఈగర్గా వెయిట్ చేశారు ఇటు బీఆర్ఎస్ నాయకులందరూ కూడా. ఎప్పుడెప్పుడు కేసీఆర్ గారు మీటింగ్ పెడతారా, ఎప్పుడెప్పుడు కేసీఆర్ గారు బయటకు వస్తారా, మళ్ళీ రాజకీయాల్లో తన పాత్ర మరొక్కసారి మొదలెడతారా అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నాయకులందరూ కూడా ఈగర్గా వెయిట్ చేశారు. సో మొన్న ఆ మధ్యకాలంలో కేసీఆర్ గారు ప్రకటించినట్టు త్వరలోనే నేను యాక్టివ్ పాలిటిక్స్లోకి రాబోతున్నానని చెప్పేసి గతంలోనే ప్రకటించారు. కాబట్టి నిన్న పార్టీ ఆఫీస్కి రావడం జరిగింది. పార్టీ ఆఫీస్లోకి వచ్చి అక్కడ ఎవరైతే ప్రస్తుత ఎమ్మెల్యేలు, లేకపోతే మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, వీళ్ళందరితో కూడా నిన్న ఒక సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. సో ఆ సమావేశంలో కూడా చాలా మటుకు ఎక్స్పెక్ట్ చేసి చాలామంది ఈగర్గా వెయిట్ చేశారు రేవంత్ రెడ్డి గారి మీద ఏ రకంగా కౌంటర్ అటాక్ చేస్తారు అని చెప్పేసి, అండ్ ఇటు బీజేపీ మీద కూడా ఏ రకంగా ఫైర్ అవుతారో అని చెప్పేసి కూడా చాలామంది ఈగర్గా వెయిట్ చేశారు. బట్ అవి ఏవి కూడా జరగలేదు. కేవలం పార్టీ అంతర్గత మీటింగ్లానే నిన్న మొత్తం కంప్లీట్గా చాలా సీక్రెట్గా జరిగింది మీటింగ్ అనేది కూడా. ఏది కూడా అక్కడ లోపల ఏం చర్చించారో కూడా బయటకు రాలేదు. కొంతవరకు మీడియాలో చాలా సర్క్యులేట్ అవుతుంది లోపల ఏం జరిగింది ఏంటి అన్నది. వాటిలో ప్రధానమైనది వచ్చేసి ఈ అంశం, తెలంగాణలోకి మళ్ళీ చంద్రబాబు ఎన్డీఏ రూపంలో అడుగుపెట్టే ప్రయత్నం అని చెప్పేసి ఈ న్యూస్ అనేది కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా ట్రెండ్ అవుతుంది. అంటే స్టిల్ ఇంకా కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారిని తెలంగాణలో అడుగు పెట్టనివ్వకూడదు అనే మాటలోనే అదే ఆలోచనతో స్టిల్ ఇంకా ఉన్నారు ఆయన. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఇంతకుముందు టీఆర్ఎస్ పార్టీగా ఉండే. టీఆర్ఎస్ పార్టీ అంటే ఏంది? తెలంగాణ రాష్ట్ర సమితి అంటే కేవలం తెలంగాణలోనే రీజనల్ పార్టీగా ఉండే. గతంలో 2 సార్లు కూడా అదే పేరుతోటి పోటీ చేసి గెలిచారు. మరి మూడోసారికి ఏమైందో ఏమో కానీ ఇక అసలు రీజనల్ పార్టీగా దీన్ని నేషనల్ పార్టీ చేయాలని చెప్పేసి బీఆర్ఎస్గా దాన్ని మార్చేశారు. భారత రాష్ట్ర సమితిగా మార్చేశారు. మార్చడమే కాదు, ఇతర రాష్ట్రాల్లో కూడా పార్టీని విస్తరించాలని చెప్పేసి ఇతర రాష్ట్రాల్లో కూడా పార్టీ అధ్యక్షుల్ని నియమించారు. ఇటు మహారాష్ట్రలో నియమించారు, అటు ఆంధ్రాలో నియమించారు. ఇక స్టిల్ కర్ణాటక ఈ రాష్ట్రాల్లో కూడా విస్తరించాలని చెప్పేసి చాలా ప్రయత్నాలు చేశారు. బట్ ఇక మన అందరికీ తెలుసు, ఇక ఓళ్ళు బండ్లు అవుతాయి, బండ్లు ఓడ్లు అవుతాయి కదా, జనరల్గా మాట్లాడుకునే సామెతని. సో ఆ రకంగానే పాపం లాస్ట్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు ఎందుకనో ఇక కేసీఆర్ వద్దనుకున్నారు. కేసీఆర్ వద్దనుకొని కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. సో కేసీఆర్ గారు కలలు మొత్తం కూడా కలగానే మిగిలిపోయింది, దేశ రాజకీయాలకు వెళ్ళి శాసించాలని చెప్పి. ఇప్పుడు కేసీఆర్ గారు అయితే ఇతర రాష్ట్రాల్లో వెళ్ళి రాజకీయం చేయొచ్చు, అక్కడ పోటీ చేయొచ్చు. మరి ఉమ్మడి రాష్ట్రంలోనే ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, టీడీపీ పార్టీ కావచ్చు, మరి ఇక్కడ తెలంగాణలో పోటీ చేయకూడదా? అలా చేయకూడదని ఏమన్నా రూల్ ఉందా? లేదు కదా. ఇప్పుడు ఏ పార్టీ ఏ రాష్ట్రంలో అయినా పోటీ చేయొచ్చు. అక్కడ ప్రజా ఆదరణ ఉంటే ఖచ్చితంగా వాళ్ళు గెలుస్తారు, లేకపోతే వాళ్ళే ఓడిపోతారు. సో అంతేగాని ఆ పార్టీని మనం ఇక్కడ రానియకూడదు, ఎన్డీఏతో కలిసి వస్తున్నారు అని చెప్పేసి అలా చెప్పుకోవడం కూడా కరెక్ట్ కాదు కదా. సో మనందరికీ తెలుసు, ఆంధ్రాలో ఎన్డీఏ కూటమి ఏర్పాటైన తర్వాత ఎంత భారీ మెజార్టీతో అక్కడ ప్రజలు పట్టం కట్టారో మన అందరికీ తెలుసు. సో అదే ఎన్డీఏ కూటమి ఇక్కడ కూడా పోటీ చేసే అవకాశం దాదాపుగా ఉంది. సో దాదాపుగా ఉన్న ఈ తరుణంలో మరి పోటీ చేస్తే కేసీఆర్ గారికి చాలా దెబ్బ కదా, అదే ఆలోచిస్తున్నారు కేసీఆర్ గారు. అందుకనే చంద్రబాబు నాయుడు గారిని ఏ రకంగా అయినా సరే ఇక్కడ అడుగు పెట్టనివ్వకూడదు, చంద్రబాబు నాయుడు గారు అడుగు పెడితే బీఆర్ఎస్ పార్టీకి భారీ డ్యామేజ్ అవుతుందని చెప్పేసి ఆయన డిసైడ్ అయ్యారు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఆ సెంటిమెంట్ని మళ్ళీ తెర మీదకు మరొక్కసారి తీసుకొచ్చారు. నాడు రాష్ట్ర ఏర్పాటుకు అడ్డపడ్డ ఆయన్ని ఇక్కడ రాకుండా అడ్డుకోవాలి అని చెప్పేసి పార్టీ శ్రేణుల్ని నిన్న ఆ పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడారు ఆయన. సో ఏ రకంగా కూడా ఇంకా స్టిల్ ఆ సెంటిమెంట్ని మేము కంటిన్యూ చేస్తాము, తెలంగాణ ఆంధ్ర రాజకీయ సెంటిమెంట్ని మేము ఇంకా స్టిల్ వాడుకుంటామంటే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ యాక్సెప్ట్ చేయరు. తెలంగాణ ప్రజలు కూడా మారిపోయారు. గత 2 సార్లు ఆ సెంటిమెంట్ని వాళ్ళు ఎంకరేజ్ చేశారు, కానీ మూడోసారి వచ్చేసరికి వాళ్ళ సెంటిమెంట్ని కంప్లీట్గా పక్కన పెట్టేశారు. పక్కన పెట్టేసి
మా రాష్ట్రం గురించి మీరు ఏం చేస్తారు, ఏ పార్టీ ఏం చేస్తుంది, మా ఊరు గురించి ఏం చేస్తారు, మా జిల్లా గురించి ఏం చేస్తారు, మా నియోజకవర్గం గురించి ఏం చేస్తారు అని చెప్పేసి ఆలోచించి ఆ పార్టీకి సరైన తీర్పునిచ్చారు. వాళ్ళు ఇదే ఆలోచిస్తున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వస్తే ఏమొస్తుంది, కాంగ్రెస్ పార్టీ వస్తే ఏమొస్తుంది, బీజేపీ వస్తే ఏమొస్తుంది, ఇదే చూస్తున్నారు. అంతేగాని ఇంకా స్టిల్ ఆంధ్ర తెలంగాణ అంటే ఆ సెంటిమెంట్ ఆ మాయలో పడి ఓటేయట్లే ఇప్పుడు ఎవరు. మాకేమొస్తుంది, మా ఊరికి ఏమొస్తుంది అన్నదే ఆలోచిస్తున్నారు. సో ఇలాంటి తరుణంలో కూడా స్టిల్ ఇంకా ఈ సెంటిమెంట్ కంటిన్యూ చేస్తున్నారు అంటే అది చాలా రాంగ్ ఆలోచన. అది అత్యాశతో పార్టీ మారిన ఎమ్మెల్యేలు త్వరలోనే ఉప ఎన్నికలు. ఇది కూడా నిన్న కేసీఆర్ గారు మాట్లాడే మాటలో అతి కీలకమైన అంశం ఇది. సో మొదటి నుండి బీఆర్ఎస్ పార్టీ అయితే దీని మీద చాలా సీరియస్గా ఉంది. ఎవరైతే ఈ పార్టీ మారారో 10 మంది, ఆ 10 మంది మీద కూడా ఎలాగైనా సరే వేటు వేయించాలి, ఉప ఎన్నికలు ఖచ్చితంగా రావాల్సిందే అని చెప్పేసి ఫస్ట్ హైకోర్టుకి వెళ్ళారు, హైకోర్టు నుండి సుప్రీంకోర్టు కూడా వెళ్ళారు. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా ఈ అంశాన్ని చాలా సీరియస్గా పరిగణనలో తీసుకుంది. చాలా సీరియస్గా తీసుకొని ఇక్కడుండే స్పీకర్ గారికి కూడా ఒక డెడ్ లైన్ విధించింది. మీరు ఇంకా ఎన్ని రోజులు ఈ డెసిషన్ తీసుకోవడానికి ఇంకా ఎన్ని రోజులు మీకు సమయం పడుతుంది అని చెప్పేసి చాలాసార్లు ఇదే క్వశ్చన్ వేసింది. సో స్పీకర్ గారు అయితే ఇంకా స్టిల్ టైం కావాలని చెప్పేసి అడుగుతున్నారు, కానీ నిర్ణయం అయితే తీసుకోలేదు. బట్ ఈ అంశం మీద సుప్రీంకోర్టు కూడా కొంత సీరియస్గా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో ఆ నియోజకవర్గాల్లో కూడా ఖచ్చితంగా ఉప ఎన్నికలు వచ్చే అవకాశం కూడా దాదాపుగా ఉంది. సో అత్యాశతో పార్టీ మారిన ఎమ్మెల్యేలు అని చెప్పేసి కేసీఆర్ గారు ఇప్పుడు చెప్పారు. కానీ గతంలో మరి ఇదే కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన అనేక మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, అప్పుడు ఎందుకని ఈ ఆలోచన చేయలేదు అని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో ఇదే మాట్లాడుకుంటున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ నుండి అనేక మంది ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళని పార్టీలో చేర్చుకొని మంత్రి పదవులు కూడా ఇచ్చారు కదా, మరి అప్పుడు ఎందుకని ఈ సిద్ధాంతం గుర్తు రాలేదని చెప్పేసి ఫైర్ అవుతున్నారు. వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో 153 అసెంబ్లీ సీట్లు, ఇదైతే ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే ఎవ్రీ డెకేడ్ తర్వాత డెఫినెట్గా ఈ నియోజకవర్గాల సంఖ్య అనేది పెరగాలి, ఖచ్చితంగా అది రాజ్యాంగంలోనే ఉంది. సో దాని ప్రతిపాదికన ఖచ్చితంగా ఈసారి కూడా ఇక్కడ సీట్లు పెరిగే అవకాశాలు అయితే దాదాపుగా ఉంది, ఖచ్చితంగా పెరుగుతుంది. సో ఇప్పుడు కమింగ్ ఎలక్షన్స్లో 153 స్థానాల్లో పోటీ చేసే అవకాశం కూడా ఉంది. అసెంబ్లీ సెగ్మెంట్లు ఉండబోతున్నాయి. అధికారంలో రాబోయేది మనమే, తెలంగాణ ఏర్పాటుపై డాక్యుమెంటరీ. అధికారంలో రాబోయేది మనమే అని చెప్పేసి కూడా నిన్న చెప్పడం జరిగింది. బట్ ప్రస్తుతం ఉన్న ఈ వ్యతిరేకత అనేది ఇలాగే కంటిన్యూ అయితే మటుకు కొంత బీఆర్ఎస్కి హెల్ప్ఫుల్ అవుతుంది, కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న వ్యతిరేకత. బట్ ఇంకా కాంగ్రెస్కి 3.5 సంవత్సరాలు టైం ఉంది కదా, మరి ఈ 3.5 సంవత్సరాల్లో వాళ్ళు ఇంకేదన్నా బెటర్గా చేస్తే అభిప్రాయం అనేది మారచ్చు కదా ప్రజల్లో కూడా. ప్రస్తుతానికైతే కొంతవరకు అసంతృప్తి అనేది ఉంది. బట్ ఈ 3.5 సంవత్సరాల్లో వాళ్ళు ఇంకేదన్నా బెటర్గా చేస్తే ఆలోచన కూడా మారే అవకాశం ఉంది కదా ప్రజలది. దాన్ని మనం ఏం చెప్పలేని పరిస్థితి కదా. మరి అలా ఆలోచన మారేలా కాంగ్రెస్ పార్టీ చేయగలిగితే బీఆర్ఎస్ ఆశలు మరొక్కసారి గల్లంత అయినట్టే. బీజేపీపై నో కామెంట్స్. సో జనరల్గా బీజేపీ అంటేనే కేసీఆర్ గారు ఇక ఒంటి కాళ్ళ మీద లేస్తారు, మనందరికీ తెలుసు. ఎందుకంటే దేశ రాజకీయాల్లో బీజేపీ మీద, నరేంద్ర మోదీ గారి మీద ఆయన గతంలో మనం చూసే అధికారంలో ఉన్నప్పుడు మామూలుగా ఫైర్ అవ్వలేదు, మామూలుగా కాదు. ప్రతి సభలోనూ ఇదే నరేంద్ర మోదీ గారిని టార్గెట్ చేస్తూ అనేక కీలకమైన స్టేట్మెంట్లు ఇచ్చారు. మరి ఇప్పుడు ఎందుకనో మరి సైలెంట్ అయిపోయారు, బీజేపీ మీద ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మరి కవిత గారి కేసు ఉందనో, లేకపోతే కేటీఆర్ గారి కేసు ఉందనో, లేకపోతే త్వరలో కేసీఆర్ గారి మీద ఏమైనా కేసు వస్తుందనో ఏమో, కానీ మొత్తానికి బీజేపీ మీద చాలా సైలెంట్ అయిపోయారు. నిన్న మీటింగ్లో బీజేపీ ప్రస్తావన ఎక్కడే కానీ తీసుకురాలేదు. కేవలం ఎన్డీఏ కూటమి ద్వారా చంద్రబాబు నాయుడు వస్తున్నాడని చెప్పారు, కానీ బీజేపీ ప్రస్తావన ఎక్కడే కానీ తీసుకురాలేదు. మరి చూద్దాం. నిన్న కేసీఆర్ గారు అయితే ఒక అడుగు ముందుకేశారు, క్రియాశీలకమైన రాజకీయాల్లో మళ్ళీ రాబోతున్నాను అని చెప్పేసి నిన్నైతే స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మరి చూద్దాం ఏ రకంగా ఆయన మళ్ళీ రాజకీయాలతోటి మన ముందుకు వస్తారు. ఇది వీడియో అండ్ ఈ అంశం మీద మీ అభిప్రాయం కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.